ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక ఎంత పెద్ద విధ్వంసాన్ని సృష్టించాడో చూసాం. ట్రంప్ టారిఫ్లు అంటూ కూడా యావత్ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా బెదర కొట్టేశాడు, భయపెట్టేశాడు. దాంట్లో మన భారతదేశం కూడా గత సంవత్సర కాలంగా ఆయన విధించిన 50% పన్నుల దెబ్బకి మన ఇక్కడ మార్కెట్లు, ఇక్కడ ఎకానమీ కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. అందరూ కూడా బెదిరిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి. పోయిన సంవత్సరం జనవరి అధికారంలోకి వచ్చారు. దాని తర్వాత నుంచి ఏ రోజు ఏ అనౌన్స్మెంట్ చేస్తాడో ఎవరికి అర్థం కాకుండా వచ్చింది. సో మొత్తానికైతే 50% వరకు పెట్టుకొని వచ్చాడు ట్రంప్ టారిఫ్లు. అవి ఎప్పుడు తగ్గిస్తాడా ఏంటా అన్న ప్రశ్నలు, అన్న డైలమాలో భారతదేశం ఉంది. ఏంటి అసలు ఈ 50% తగ్గిస్తాడా, లేకపోతే ఇంకా ఇంతకంటే ముందుకు తీసుకెళ్లి ఇంకా విధ్వంసం చేసే అవకాశం ఉందంటారా? నిన్న మళ్ళీ కొత్త అనౌన్స్మెంట్ చేశాడు కదండి. అతనికి ఏం కావాలో మోడీ బాగా తెలుసు అంట. అతను సంతోష పెట్టాలంట. ఓకే, నిన్న ట్విట్టర్ లో పెట్టేశారు కదా ఆయన వాయిస్ ని. ఇంకా టారిఫ్ పెంచుతారంట. ఇంకా మాట్లాడకపోతే ఇంకా టారిఫ్ పెంచుతా అని బెదిరిస్తున్నాడు. ఆయన కంట్రోల్ రాకపోతే. దాని మీనింగ్ ఏంటంటే ఇండియా వాళ్ళు అమెరికన్ డిమాండ్స్ కి లాంగ్ టర్మ్ లేదు అని అర్థం. దాని మీద ఇంటర్నల్ మీటింగ్స్ లో లాంగ్ టర్మ్ లేదని మీనింగ్. అండ్ అమెరికా ఇట్లా బెదిరించడం మామూలు విషయమే. దరిద్రం ఏంటంటే అమెరికా తోటి వాటి పక్కన స్లేవ్స్ లా చూసి తప్ప పార్ట్నర్ గా ఎప్పుడు చూడదు. అది ఎప్పటికీ చూడదు. ఆ జాతీయ అహంకారం, జాతీయ అహంకారం అంటారు. అంతేందుకు నాటోలో మెంబర్ అయి ఉండి వాళ్ళది గ్రీన్లాండ్స్ మేము ఆక్యుపై చేస్తా అంటున్నారు. డెన్మార్క్ వాళ్ళది. డెన్మార్క్ కూడా నాటోలో పార్ట్నరే కదా, వాళ్ళ పార్ట్నరే. యూరోప్ లో ఎవరు దాన్ని ఎదుర్కోవట్లేదు మేము ఆక్యుపై చేస్తాను అంటే. అందుకని వాళ్ళ ఆ తొంటరితనం అనేది ఎప్పుడు ఉంది వాళ్ళ దగ్గర, నోటుదొలతనం ఎప్పుడు ఉంది. ఈ టైంలో ఇండియన్స్ వాళ్ళు సైలెంట్ గా ఉంటుంది దానికి. వాళ్ళ కంపెనీ మీద మనకు కూడా ఇక్కడ ట్యాక్స్ వేయచ్చు కదా అందరు అంటున్నారు. మ్యాటర్ ఏంటంటే ఇండియా వాళ్ళు ఎంత సైలెంట్ గా ఉంటే ఈ టైంలో అంత బెటర్. వాళ్ళు 50% ట్యాక్స్ వేసారు అనుకోండి, అది ఇండియా ఇష్యూ కాదు, వాళ్ళ కంట్రీలో వాళ్ళ ఇష్యూ. మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి? వాళ్ళు 100% ట్యాక్స్ వేసారు అనుకోండి, అది వాళ్ళ ఇష్యూ. నువ్వెందుకు రియాక్ట్ అవ్వాలి? అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టైంలో స్ట్రాటజిక్ గా ఇండియా వాళ్ళు ఎంత సైలెంట్ గా ఉండి బిజినెస్ పెంచుకుంటే అది బెటర్. ఎండ్ ఆఫ్ ది నువ్వు బలవంతుడిగా మారిన తర్వాత అప్పుడు చూపించాలి మన ఆహాన్ని. ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం ఉంది జస్ట్ 4 trillion ఎకానమీ. నువ్వు కనీసం 10 trillion ఎకానమీగా మారు ముందు. అప్పుడు చూపించాలి మన ఈగోని. ఇప్పుడైతే ఖచ్చితంగా కాదు. అందుకని స్ట్రాటజికల్ గా ఇప్పుడు సైలెంట్ గా ఉంటే బెటర్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా సరే ఎండ్ ఆఫ్ ది డే మనకు ఆ బిజినెస్ వచ్చింది అనుకోండి, డెవలప్ అవుతాం మనం, అంతే కదా. అందుకని రష్యా పక్కన ఉండటం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ తక్కువ రేట్ దొరికింది పర్మనెంట్ గా. అండ్ ఫర్టిలైజర్స్ కి మంచి దొరుకుతుంది. మిలిటరీ హార్డ్వేర్స్ అన్ని బాగా దొరుకుతాయి. డిఫెన్స్ లో ద బెస్ట్ గా తయారు అవుతాము. కాబట్టి వాటి వల్ల ఉంటే బెనిఫిట్ ఉంది. వాళ్ళు డైరెక్ట్ గా టెక్నాలజీతో పాటు సోర్స్ కోడ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు రష్యా వాళ్ళు. అమెరికా వాళ్ళు ఏం చేయరు కదా, కస్టమర్ లా తప్ప ఏం చేయరు కదా. అందుకని ఎలాంటి ఉపయోగం లేదు అమెరికా పక్కన కూర్చుంటే. అంటే వాళ్ళు ఎప్పటికీ నువ్వు స్లేవ్ లోనే చూస్తారు, వాళ్ళ పక్కన ఎవరున్నా సరే. అందుకని చైనా వాళ్ళ పాలసీ లాగా మనం కూడా ఇండిపెండెంట్ గా డెవలప్ అవడం ట్రై చేయాలి తప్ప మనం అమెరికాకి ఆపోజిట్ లో కూర్చున్నట్టు కాకుండా, లేకపోతే దాన్ని ఏదో అది రెచ్చిపోతే నువ్వు రెచ్చిపోతున్నట్టు ఉండకూడదు. అందుకని వాళ్ళు టారిఫ్ వేసారని కదని చెప్పేసి నువ్వు ఇక్కడ మైక్రోసాఫ్ట్ మీద లేకపోతే గూగుల్ మీద వీటి మీద ట్యాక్స్లు వేసావనుకోండి, ట్యాక్స్లు జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారండి. రేపొద్దున గూగుల్ మీద ట్యాక్స్ వేసావనుకోండి, వాళ్ళు జీమెయిల్ కి నెలకు 1000 రూపాయలు అంటాడు, లేదా సంవత్సరానికి 1000 రూపాయలు అంటాడు. ఇప్పుడు చూస్తున్నాం కదా. వాట్సాప్ మీద సంవత్సరానికి 10 రూపాయలు 100 రూపాయలు అంటాడు. మనమే బటన్ కదా. కాబట్టి ఇండియా ముందు డెవలప్ అవనివ్వండి ఫస్ట్. ఈగోస్ కాదు ముఖ్యం, డెవలప్ అవటం ముఖ్యం ఇక్కడ. అందుకని ఎమోషన్స్ వేరు, పాలిటిక్స్ వేరు, గ్రోత్ వేరు అండి. గ్రోత్ కోసం ఇవన్నీ సాక్రిఫైస్ చేయాల్సిందే. అందుకని అమెరికా వాళ్ళు టారిఫ్ పెంచకపోయినా సైలెంట్ గా బిజినెస్ తెచ్చుకునే పద్ధతి చూసుకుంటూ ఆలోచించుకోవాలా, ఆ వైపుకి వెళ్ళిపోతా ఉండాలి. ఇప్పుడు చేసిన పద్ధతి ఇండియా వాళ్ళు రైట్ ఇది. సో అయితే సుందరరామరెడ్డి గారు, ఇప్పటి వరకు మనం గత సంవత్సర కాలంగా ఈ టారిఫ్ల నేపథ్యంగా జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుకున్నాం. అసలు అంటే ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక, అంటే 2025 జనవరిలోకి అధికారం వచ్చారు. ఇప్పుడు 2026 కరెక్ట్ గా ఆల్మోస్ట్ 1 year అవుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో ఆయన రెండవసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న తర్వాత ఏ దేశాల మీద ఆయన బాంబు దాడులు చేశారు, ఏ దేశాల మీద ఆయన యొక్క అధికార పైత్యాన్ని చూపించుకున్నారు? అసలు మనం చరిత్ర చూసుకుంటే అమెరికాలో ఉన్న అధ్యక్షులు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల సార్లు వేరే దేశాల మీద చొరబాట్లు, వేరే వాటి మీద యుద్ధాలు, వేరే వాటిలో కిడ్నాప్లు, వేరే వాటిలో ఇంటర్ఫీరెన్స్ అనేది మామూలు విషయం అండి. అదేంటంటే ప్రపంచం అంటే మేము అన్నట్టు మాట్లాడతారనమాట. ఇప్పుడు రీసెంట్ గా సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు మనం చూసామనుకోండి, రీసెంట్ గా అంటే వెనిజులా మీద అటాక్ చేశారు ఫస్ట్. ఇప్పుడు మనం చూస్తున్నది అవును ప్రెసెంట్. అవును, అంతకుముందు ఏమన్ లో చేశారు, అండ్ అంతకుముందు సొమాలియా మీద చేశారు.
అంటే అంతకుముందు ఇరాక్ మీద చేశారు, అంతకుముందు సిరియా మీద చేశాడు, అంతకుముందు ఇరాన్ మీద చేశారు, నైజీరియా మీద చేశాడు. లిటరల్లీ లేదు, నెలకు ఒక కంట్రీ మీద ఏదో దాంట్లో ఏలు పెడుతూనే ఉన్నారు వాళ్ళు. అవును, ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ ప్రకారం గత సంవత్సరం జనవరి అవును ఎవ్రీ మంత్ ఏ దేశం మీద ఆయన వేలు పెడతానే ఉన్నాడు. మేము పెద్ద ఏంటంటే మేము పెద్ద పోలీసులు మేము అండ్ ప్రపంచాన్ని కాపాడుతాం తొక్కుతాం అంటాడు, శాంతి అంటాడు. అదేంటంటే శాంతి అంటాడు, ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన అడుగుతున్నా. అంటే వెరైటీ ఏంటంటే ప్రపంచం కూడా సైలెంట్ గా ఇంటర్ తప్ప నువ్వు అలా చేసావు అని చూసావా, అందరు నాటక రాయాలి ఇక్కడ. అసలు ఎవరు కూడా సార్ నీకేంటి అసలు శాంతి బహుమతి ఇచ్చేది, నువ్వు చేసే పనులేంటి, నీ నోటి దోలేంటని ఎవరు అనట్లేదు, ఊరికి ఉంటున్నారు తప్ప. అంటే ఎవరు వాళ్ళు ఎవరు బెనిఫిట్ వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవరు వాళ్ళకి ఆపోజిట్ వెళ్ళటం లేదు. అందుకని ఇండియా కూడా లేదు, చాలా స్ట్రాటజికల్ గా లేదు, ఎంత డెవలప్ అయితే అంత బెటర్. నేను అనుకోవటం ఏంటంటే 2040 కల్లా ఇండియా వరల్డ్ లోని సెకండ్ థర్డ్ బిగ్గెస్ట్ కంట్రీగా మారింది, వరల్డ్ లోని థర్డ్ బిగ్గెస్ట్ కంట్రీ. అప్పుడు ఏంటంటే అమెరికా చైనా వాళ్ళు రీసెంట్ గా ఇచ్చిన మార్గన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే చైనా వాళ్ళు 50 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. నెక్స్ట్ ఇండియా వాళ్ళు అది కూడా 50 దగ్గరలో ఉంటది. అంటే అమెరికా వాళ్ళది 48కి వచ్చింది అనమాట, అది థర్డ్ ప్లేస్ లో ఉంటది. అప్పుడు ఇండియా సిగోసేవ్ అంటే అప్పుడు చూపించాలా. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే అమెరికా అంటే ఎంత వాళ్ళు బెదిరించినా సరే ఇండియన్స్ బెదరపోవటానికి లొగ్గుంటానికి కారణం ఏంటంటే అక్కడ చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ నేనే చూసుకున్నాను అనుకోండి, మా సిస్టర్ అమెరికన్ సిటిజన్, మా కజిన్స్ అందరు అక్కడే ఉన్నారు. అట్లా మా విలేజ్ లో చూసామనుకోండి ఆల్మోస్ట్ మా విలేజ్ మొత్తం మీద ఒక 50 మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసామనుకోండి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లక్షల్లో ఉన్నారు. కొన్ని ఇండియా మొత్తం చూసామనుకోండి కోట్లలో ఉన్నారు. అంటే మన ఇండియాలో పొలిటీషియన్ చూసుకున్నారు అనుకోండి అందరి పిల్లలు అక్కడే సెటిల్ అయి ఉన్నారు. మనవరాలు, కూతుళ్ళు, కొడుకులు, అల్లులు మొత్తం ప్రతి మినిస్ట్రీ, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీల కండి, ప్రతి కార్పొరేటర్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. అంతగా బంధాలు ఉన్నాయి అమెరికా తోటి. అందుకని కాపురం తర్వాత ఒకళ్ళు తంతా ఉంటే ఒకళ్ళు తన్నించుకోవాలి తప్ప విడిపోకూడదు. విడిపోతే బ్యాడ్ అవుతుంది. అందుకని అమెరికా వాళ్ళు తిడతారు ఇప్పుడు కామ్గా ఉండటమే. నీకు వచ్చిందిగా పవర్ 2040 కల్లా అప్పుడు నువ్వు చూపించు, నువ్వు కొడతా ఉంటే వాళ్ళు అంటుకుంటా ఉంటారు. అంతే తప్ప దాన్ని టూ మచ్ లాగేదాకా తీసుకెళ్ళకూడదు అనమాట. అందుకని ఈ టైంలో మౌనంగా ఉండటం బెటర్ అనమాట. ఎదుగు చూపించాలి మన టార్గెట్ ని. అందుకని బెటర్ టు ఫోకస్ ఆన్ టు ద గ్రోత్ ఓరియంటెడ్ అనమాట. అందుకని ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 1 ట్రిలియన్ ఎకానమీలో మారుతుంది అనుకోండి. రీసెంట్ గా ఆర్బీఐ రిపోర్ట్ జనరేట్ చేశారు. అంటే 2030 కల్లా మనం ఆల్మోస్ట్ 8 ట్రిలియన్ ఎకానమీగా మారబోతున్నాం అఫీషియల్ గా. 8 ట్రిలియన్ చాలా పెద్ద గ్రోత్ అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ ఒక ట్రిలియన్ యాడ్ చేసుకుంటూ పోతుంటాం. అంత ఆ గ్రోత్ వచ్చేలా చూసుకోవాలి తప్ప ఈ చిన్న మనం అటెంప్ట్ అవ్వకూడదు. ఎందుకంటే మన కెపాసిటీ చాలా వాళ్ళకి. 30 ట్రిలియన్ ఎకానమీ తోటి 4 ట్రిలియన్ ఎకానమీ వాళ్ళు పోటీ పడాలనుకోకూడదు. బిజినెస్ తెచ్చుకొని డెవలప్ అయ్యేలాగా ఉండాలి. అందుకని మనం చేసే చిన్న సాక్రిఫైస్ అన్ని లేదు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఎడ్జ్ అవుతుంది అనమాట. రెండోది ఇప్పుడు గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఇండియాలో భారీగా వచ్చి పడుతున్నాయి. ఈ టైంలో నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే లేదు, అంత బిజినెస్ ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట. ఊహించండి, ఇజ్రాయెల్ లో చాలా వరకు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియా షిఫ్ట్ చేస్తున్నారు. రష్యా వాళ్ళు టైప్స్ షిఫ్ట్ చేస్తున్నారు. రేపొద్దున యూరప్ లో వాళ్ళు కూడా లేదు, ఇండియాలో తక్కువ రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ అవుతారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియా డిఫెన్స్ హబ్ గా పోతుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఇలాంటి టైంలో ఈ గెలుకోవటం అవసరం ఉంటావు ఇండియాకి. అందుకని స్మూత్ గా ఉంటాం బెటర్. రెండోది ఇట్లా పాకిస్తాన్ దగ్గర ఇష్యూస్ ఎలాగో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో మనల్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు. ఈ టైంలో అమెరికా వాళ్ళు టూ మచ్ గేలు పెడతారు పాకిస్తాన్ తరపు నుంచి. అందుకని ఎంత సైలెంట్ గా ఉండి ఆ ప్రాజెక్టులు ఎంత త్వరగా ఫినిష్ చేయడం అది బెటర్ నీకు. అందుకని బెటర్ టు ఫోకస్ అబౌట్ ఇంటర్నల్ స్ట్రెంత్, ఇంటర్నల్ గ్రోత్, ఇలాంటి ఫోకస్ చేయడం బెటర్ ఈ టైంలో. అందుకని అమెరికా తోటి ఇన్నట్టు ఉంటే బాగుంటది. కుక్కలు మురుగుతూనే ఉంటే రోజు మురుగుతాయి. నువ్వు మాట్లాడేది నిన్న మురిగిన దాని గురించి, ఈ రోజు మురిగిన దానికి, లేదా రేపు మురగబోయే దాని గురించా చెప్పడం కష్టం. ఒక ఎలిఫెంట్ లాగా మనం దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప అమెరికాలో ఆ ట్రంప్ కొట్టే ప్రతి డైలాగ్కి మనం వినాల్సిన అవసరం లేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ప్రపంచంలో అమెరికా ఉన్న దాన్ని మర్చిపోయి మనం చేసుకోవటం బెటర్. ఫస్ట్ జస్ట్ ప్రోగ్రెస్, వెయిట్ ఫర్ అంటిల్ 2040 or 2050. ఎప్పుడైతే మనకి మ్యాన్ పవర్ వస్తుందో, ఎప్పుడైతే మనం మేజర్ ఎకానమీ అవుతుందో అప్పుడు చూపిద్దాం మన ప్రతాపాన్ని, అప్పుడు తొక్కుదాన్ని. ఇప్పుడు ఎందుకు ఈగోస్ అన్ని? జస్ట్ లెట్స్ కమ్ గ్రో అంతే. సో మాటలతో కాదు, చేతలతోటే మన పని మీద మనం చూపించాలి. ఇప్పుడు కరెంట్ పొలిటీషియన్ చేస్తుంది రైట్ థింగ్ అండి. దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్, అందులో డౌటే లేదు. కంట్రీకి ఏది బెనిఫిట్ అదే చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ 3 years నుంచి వరల్డ్ ఎకానమీ అంత సఫర్ అవుతున్నా, మనం ఎంతగా గ్రోత్ అవుతున్నాం అంటే బికాస్ ఆఫ్ లో ప్రైస్ కాయిల్ రావటం. లో ప్రైస్ కండి అది ఒకటే రీజన్. అది లేకపోతే గల్ఫ్ కంట్రీస్ ఆడుకుని ఇండియా తోటి ఇప్పుడు దాకా. ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు పర్మనెంట్ గా ఒక లో కి కాస్ట్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్ కంట్రీని పట్టుకున్నావు కదా, డిఫెన్స్ మంచి కంట్రీని పట్టుకున్నావు కదా. సో మన తరపున ఉంటారు, మనం గ్రో అవడానికి ఈజీ అవుతుంది. అమెరికా పక్కన ఏమొస్తుందండి? అది వాళ్ళు ఎప్పుడు నేను కన్జ్యూమర్ లా చూస్తారు తప్ప వేరేలా చూడరు కదా. రిక్వైర్డ్ పార్ట్నర్స్ అంతే. కాబట్టి స్లో అండ్ స్టడీగా గ్రోత్ కలిపి ఫోకస్ చేయడం బెటర్ అనమాట.
అందుకని అమెరికా వాళ్ళు వాడికి ఎప్పుడు టైం వస్తే అప్పుడే తీసుకొని ఇవ్వండి, పర్లేదు, లొంగాల్సిన అవసరం లేదు, వాళ్ళ డైలాగ్ మీద అవ్వాల్సిన పని లేదు, భరించడం అంతే. బట్ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఇండియా మీద నువ్వు 50% ట్యాక్స్ వేసి కూడా ఇండియాతో ఫ్రెండింగ్ నువ్వు నెట్టెత్తున్నావు కదా, గుర్తుపెట్టుకుంటుంది. అది అందుకు రుణం తీసుకునే టైం అందులో వస్తాయి. సో మొత్తానికి గత సంవత్సర కాలంగా గత 12 నెలల్లో రెండోసారి అధికార పీఠానికి కైవసం చేసుకున్న తర్వాత టారిఫ్ల రూపంలో ఒక రకమైన విధ్వంసం చేస్తే, ఫిజికల్ గా కొన్ని దేశాల మీద ప్రతి నెల ఏదో ఒక దేశం మీద భౌతికంగా అటాక్లు చేస్తూనే గత సంవత్సర కాలంగా చేయాల్సిన విధ్వంసం మొత్తం చేసి, నోబెల్ శాంతి బహుమతి రాలేదన్న ఇరిటేషన్ చేస్తున్నాడు. అట్లీస్ట్ 2026 లో ఒకటి పడైతే పోద్ది. ఈ మంత్ జనవరి 10th 11th సాటర్డే సండే అండ్ 6 hours ఆన్లైన్ వెబినార్ ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద జరుగుతుందండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసేసి మీ సీట్ని బుక్ చేసుకోండి. ఇందులో మీకు ETFs అంటే ఏంటి, ఎన్ని రకాల ETFs ఉన్నాయి, అండ్ కొత్త ETFస్ని ఎలా ట్రాక్ చేసుకోవాలా, అండ్ NSE లేదా BSE నుంచి ఎక్కడి నుంచి వీటిని ట్రాక్ చేసుకోవాలా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పిక్ చేసుకోవాలా, అండ్ మ్యూచువల్ ఫండ్స్ని బెస్ట్ వాటిని పిక్ చేసుకోవడానికి కావాల్సిన స్కానర్స్, ఆ సాఫ్ట్వేర్స్ వాటి గురించి, అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఎలా తీసుకుంటే, ఎలా కంపేరింగ్ చేసుకుంటే బెస్ట్ వాటిని పిక్ చేసుకోవచ్చు. ఇలా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి, వెల్త్ మెయింటెనెన్స్కి, వెల్త్ ప్రొటెక్షన్స్కి ఈ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎలా యూజ్ అవుతాయో డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకొని మన సీట్ని బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాను.